వెల్కమ్ సినిమా పిల్ల. వెల్కమ్ గైస్. ఈ వారం సండే స్పెషల్ మూవీస్లో ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అన్ని వెబ్సైట్ చూద్దాము. అండ్ ఫస్ట్ మూవీ వచ్చి డెకాయిడ్. అండ్ ఇందులో అడవిశేషు అండ్ మృణాల్ ఠాకూర్ గారు కలిసి నటించారు. అండ్ ఈ అడవిశేషు గారు నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పటికీ భారీ హైప్ క్రియేట్ చేసింది. అండ్ ఇంటెన్స్ స్టోరీ, స్టైలిష్ యాక్షన్ సీన్స్తో ఈ సినిమా బాగా ప్రేక్షకుల్ని బాగా దృష్టిని ఆకర్షించింది. కానీ అంత లెంత్ లేదు అసలు. లవ్లో ఇంత ఎనిమీ క్రియేట్ చేసి లెంత్ కూడా చాలా లాగింగ్గా క్రియేట్ చేశారు. అండ్ వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ అయితే బాగానే వర్కౌట్ అయింది, కానీ నాట్ అప్ టు ద మార్క్. మీకు అలా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకునేలా ఉంటే పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తుంది అని అనుకొని చాలా క్రియేట్ చేశారు. కానీ అండ్ ఈ స్టైలిష్ పవర్ఫుల్ డైలాగ్స్, విజువల్స్ ఓకే. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా అలా స్లోగా వెళ్తుంది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఆ చేస్ చేయడం అని పర్వాలేదు, అలా మీకు ఇష్టమైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ వాజాయ్ 2. ఇది యాక్చువల్లీ మన మూవీ కాదు, తమిళ్ మూవీ. బట్ వాళ్ళ మూవీస్కి మన ఇక్కడ ఎంత క్రేజ్ ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు గైస్. అండ్ ఫస్ట్ పార్ట్తో యూత్లో చాలా మంచి క్రేజ్ని క్రియేట్ చేశారు, మంచి బజ్ క్రియేట్ చేశారు ఈ మూవీ. అండ్ ఇది సీక్వెల్ కింద రిలీజ్ చేశారు. సీక్వెల్ కింద రిలీజ్ చేయడమే చాలా హైప్తో రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, కామెడీ, ఎమోషన్, అసలు ఆ కాలేజ్ డేస్లో చేయకూడని వాళ్ళని వదిలేసి చేయాల్సిన పనులన్నీ చేస్తే అసలు ఎటువంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తాము అనేది ఈ మూవీ మనకి మంచి మెసేజ్ ఓరియంటెడ్. అండ్ ఇది మూవీలో అంతా కొత్త క్యాస్ట్తోనే చేశారు, కాకపోతే సింగిల్ లైన్ స్టోరీ. ఒకే సింగిల్ లైన్ స్టోరీ వల్ల మనకి అంతలాగా కనెక్ట్ అవ్వదు. అండ్ అక్కడైతే బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది. అండ్ మీకు ఇష్టం ఉంది అని అనుకునేలా ఉంటే ఒకసారి మీరు అలా మూవీని టచ్ చేయొచ్చు. మెయిన్ ఎమోషన్స్ అయితే చాలా బాగా అయింది. అండ్ నెక్స్ట్ మూవీ లిక్. ఈ లిక్ మూవీ చాలా కొత్త కాన్సెప్ట్తో తీశారు ఫ్రెండ్స్. బట్ మనకి అంతలా లేదు, ఫ్యూచర్ని బేస్ చేసి అసలు మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కొత్త కాన్సెప్ట్తో మొత్తం సోషల్ మీడియా ట్రెండింగ్లో ఉంటుంది. ఆ మూవీ టైటిల్ కూడా అలాగే చేశారు. అండ్ ఆ మూవీ టైటిల్కి చాలా అట్రాక్షన్ మూమెంట్ వచ్చింది, కానీ అనుకున్నంతగా లేదు. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్, ఎలివేషన్స్ కూడా అంత పెద్దగా ఏమీ లేవు. యాజ్ యూజువల్ సేమ్ ప్రదీప్ రంగరాజన్ గారు ప్రీవియస్ మూవీస్లో సేమ్ ఎలాంటి క్యారెక్టరైజేషన్ అయితే చేసుకున్నారో సేమ్ క్యారెక్టరైజేషన్ ఇందులో కూడా యూస్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా అలా స్లోగా వెళ్తుంది. సెకండ్ హాఫ్లో లిటిల్ బిట్ ఆఫ్ హార్ట్ టచింగ్ చేంజెస్కి కొంచెం ఉంటాయి. అండ్ డైలాగ్ డెలివరీ కూడా అంతగా ఏం బాగాలేదు ఫ్రెండ్స్. అండ్ సినిమాటోగ్రఫీ అయితే ఆ గ్రాఫిక్స్, విజువల్స్, లెన్స్ అవి వాటి కోసం అయితే ఈ మూవీ ఒకసారి చూడొచ్చు. అండ్ నా పర్సనల్ ఒపీనియన్లో అయితే మాత్రం అంతగా ఏం బాగాలేదు గైస్. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది మూవీలోని. అండ్ మన నెక్స్ట్ మూవీ వచ్చి పాపం ప్రతాప్. యాక్చువల్లీ ఇలాంటి మూవీస్ ఎందుకు తీస్తారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు గైస్. అసలు ఒక ఎమోషనల్ డ్రామాగా చేద్దాము అంటే మనకు ట్రైలర్ చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది. బట్ అస్సలు మూవీలో అయితే ఏం లేదు అసలు. అండ్ ఈ కథలో ఉన్న ట్విస్ట్లు, ఆ హీరో క్యారెక్టర్, ఎమోషనల్ సీన్స్ అండ్ పెద్దగా అంతగా ఎలివేషన్ ఏమీ అవ్వలేదు అసలు. ఆ హీరో వైఫ్, మదర్, ఫాదర్ కింద యాక్ట్ చేసిన వాళ్ళు కూడా అంత పెద్దగా ఇవ్వలేకపోయారు అసలు. మీకు అలా నచ్చిందంటే చూడొచ్చు. అండ్ ఈ వారంలో పెద్దగా చూడాల్సిన మూవీస్ అయితే ఏం లేవు గైస్. నచ్చితే డెకాయిట్ ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.